రహస్య సాధనలు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. దృష్టి దోష నివారణ కొరకు, శత్రుబాధల నుండి విముక్తి కొరకు ఒక అద్భుతమైన మంత్రాన్ని అందించబోతున్నాము. ముఖ్యంగా ఈ యొక్క వారాహిదేవి గుప్త నవరాత్రులలో సప్తమి, అష్టమి, నవమి ఈ 3 రోజులలో ప్రతిరోజు 2500 సార్లు ఈ మంత్రాన్ని జపించాలి. ఈ ప్రకారంగా 3 రోజులు 2500 చొప్పున జపిస్తే ఈ మంత్రం అనేది మీకు అద్భుతమైన ఊర్జా శక్తిని, రక్షణను ప్రసాదిస్తుంది. దీని కొరకై సప్తమి రోజున సూర్యాస్తమయ సమయంలో దక్షిణం దిశ వైపున ఒక పీఠం మీద నలుపు రంగు లేదా ఎరుపు రంగు వస్త్రాన్ని పరిచి ఆ యొక్క పీఠం పైన కాళికాదేవి అమ్మవారి విగ్రహాన్ని లేదా యంత్రాన్ని ప్రతిష్టాపన చేసి నల్ల హకీకుమాల ద్వారా ఈ మంత్రాన్ని జపించాలి. ఈ మంత్రం జపించే ముందు గురు మంత్రాన్ని, అదేవిధంగా గణపతి మంత్రాన్ని, పంచాక్షరి మంత్రాన్ని ఒక్కో మాలగా జపించి ఆ తర్వాత ఈ మంత్రాన్ని జపించాలి. ఈ మంత్ర జపం 3 రోజుల అనుష్ఠానంలోనే మీకు ఫలితాన్ని ఇస్తుంది. ఆ తర్వాత ఎప్పుడైనా మీకు దృష్టి దోష ప్రభావం ఉంది అనుకుంటే ఒక గ్లాసులో స్వచ్ఛమైన నీటిని తీసుకొని ఈ మంత్రాన్ని 108 సార్లు అభిమంత్రించి ఆ వ్యక్తికి తాగించినట్లయితే, లేదంటే ఆ వ్యక్తికి ఆ మొహం పైన నీళ్లు కొట్టినట్లయితే దృష్టి దోష ప్రభావం అనేది తొలగిపోతుంది. అదేవిధంగా శత్రుబాధలు ఉండేవాళ్ళు ఈ మంత్రాన్ని సప్తమి, అష్టమి, నవమి రోజులలో జపం చేసే సమయంలో సంకల్పం చేసుకొని శత్రుబాధల నివారణ సంపూర్ణంగా తొలగిపోవాలి అని కాళికాదేవి అమ్మవారిని ప్రార్థించి మీరు ఈ 3 రోజులు చేసినట్లయితే ఖచ్చితంగా మీ జీవితంలో శత్రుబాధలు అనేవి తొలగిపోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ మంత్రాన్ని క్రమం తప్పకుండా జపం చేస్తూ ఉన్నట్లయితే మీలో ఒక తెలియని ధైర్యం అనేది రావడం జరుగుతుంది. ఈ మంత్ర జపం క్రమం తప్పకుండా చేస్తూ ఉన్నట్లయితే కాళికాదేవి అమ్మవారి యొక్క దర్శన భాగ్యం కలిగే అవకాశం కూడా ఉంటుంది. ఈ వీడియోలో మంత్రాన్ని అందించడం జరిగింది. ఆ మంత్రాన్ని చక్కగా తీసుకొని ఈ యొక్క వారాహిదేవి గుప్త నవరాత్రులలో సప్తమి, అష్టమి, నవమికి ఈ మంత్ర జపం అనేది చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కొరకు ఆ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. జై మా కాళీ, జై శ్రీ మహాకాళి.